ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. విశ్వాసులమైన మనము అలలను బట్టి గాలిని బట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి దేవుడు సముద్రంలోనికి విడవాలనుకున్న వడల వంటి వారము మనము. సముద్రం అనేది దేవుని యొద్ద మనకున్న స్వేచ్ఛ సూచించే గాలి, పరిశుద్ధాత్మకు సంకేతము. కానీ ఆయనను వెంబడించుట నేర్చుకునే వరకు కొత్త విశ్వాసులముగా మనము రేవునకే హత్తుకొని ఉంటామెందుకంటే అక్కడ ఉంటేనే ఓడ మునిగిపోయే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అంతరాత్మలో పరిశుద్ధాత్ముడు చేసే సూచనలను అనుసరించుట నేర్చుకున్నప్పుడు మనం రేవును విడిచి ఆయన నడిపింపులో సముద్రంలో మునిగిపోతున్నాము అనే భయము లేకుండా ప్రయాణిస్తాము. అపోస్తలుడైన పౌలు ఇలా వివరించాడు. అటువలనే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రాత్మ కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు మనను స్వతంత్రులుగా చేయుటకు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన హృదయంలో ధర్మశాస్త్రము రాయబడి ఉంటుంది. మనలను సరైన దిశలోనికి తీసుకువెళ్ళే పరిశుద్ధాత్మ నడిపింపు మనము అనుసరించినప్పుడు ఎటువంటి గాలి తుఫాను వచ్చినా విశ్వాసముగా ముందుకు అడుగు వేస్తాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.